నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో చట్నీ పొడి చూపిస్తానండి. ప్రీమిక్స్ అండి. మనం ఇలా తయారు చేసి పెట్టుకుంటే బయట నెల రోజుల వరకు తినొచ్చండి. మనం ఇలా ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే 2 నిమిషాల్లో మనం ఏ టిఫిన్ చేసుకున్నా కానీ చాలా ఈజీగా చేసుకొని తినేయచ్చు. బయట జాబ్ చేసే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఒక్క నిమిషంలో మనం చట్నీ ఇలా తయారు చేసి పెట్టచ్చండి. ఇలా చేసి పెట్టుకుంటే మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నిండా పల్లీలండి, వేరుశనగపప్పు వేసుకొని ఇవన్నీ కొంచెం పప్పు లోపలికల్లా వేగి చిట్లతాయి కదండి, అప్పటి వరకు బాగా వేపుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇలా వేపుకొని ఒక ప్లేట్లోకి పోసుకోవాలండి. ఇలా ప్లేట్లో పోసుకొని ఇప్పుడు మేము పల్లీలు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు నిండా పుట్నాల పప్పు అండి, మనం తినే శనగపప్పు అంటాం కదా, ఆ పప్పు కానీ వేసుకొని ఇది కానీ 1-2 నిమిషాల సేపు కొంచెం దోరగా వేపుకోండి. ఇలా వేపుకొని ఇప్పుడు ఈ పల్లీలు ప్లేట్లోనే వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం సేపు చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఈ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కారం తక్కువ ఉన్నాయండి, అందుకని మీరు తీసుకున్న ఎండుమిరపకాయలు కారం బట్టి మీరు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఈ మిరపకాయలు కొంచెం దోరగా వేపుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 5-6 రెమ్మలు కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకొని తడేం లేకుండా తుడిచేసుకొని వేసానండి. బాగా క్రిస్పీగా వేగేంతసేపు బాగా వేపుకోవాలి. అలాగే కొంచెం చింతపండు వేసుకోండి. టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది, మనం తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది చట్నీ కానీ. ఇప్పుడు వెల్లుల్లి అండి, ఇవి ఒక 6-7 పాయలు వేసాను, తొక్కుతోటి వేసాను. ఇప్పుడు ఇవన్నీ కానీ ఒకసారి బాగా వేపుకొని కొంచెం సేపు బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత పెద్ద మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేపు పెట్టుకున్నవన్నీ వేసుకోవాలండి. పప్పులన్నీ ఇలా నీట్గా వేసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇవి కానీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు రుచి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మెత్తగా పొడి చేసుకోండి. చూడండి బాగా మెత్తగా ఉంది. మీరు ఒకసారి రుచి చూడండి, సాల్ట్ సరిపోలేదు అంటే మళ్ళీ సాల్ట్ వేసుకొని మిక్సీ మళ్ళీ పట్టుకోండి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. మనం మిక్సీ పట్టిన వేడి పూర్తిగా తగ్గిన తర్వాత మీరు ఒక బాక్స్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు పోపు పెట్టుకొని చట్నీలో కలుపుకోవచ్చండి, నేను పెట్టట్లేదు. ఇలాగైనా తినేయచ్చు, లేదా పోపు ఇష్టపడే వాళ్ళు అయితే మీకు చట్నీ ఎంత అవసరమో, మీరు ఎంతమంది తినాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు చట్నీ పొడి ఇలాగా ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఇది కలుపుకోవాలి. చట్నీ కొంతమంది గట్టిగా ఇష్టపడతారు, కొంతమంది పలచగా ఇష్టపడతారు. దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు కొంచెం ఆవాలు, మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కానీ వేస్తున్నాను. ఇవంతా బాగా దోరగా వేపుకోవాలి. ఇలా కొంచెం బాగా వేపుకోవాలి. పోపు అంతా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు కలిపెట్టుకుని చట్నీలు అంతా వేసుకోవాలండి. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. రోజు మనం తయారు చేసుకుంటే చాలా రుచిగా భలే బాగుందండి. మీరు కానీ ఒకసారి ఇలా తయారు చేసి పెట్టుకోండి. ఉదయాన్నే లేసి హడావడి పడకుండా మనం ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు ఏ టైంలో టిఫిన్ అడుగుతారో వాళ్ళకి అప్పటికప్పుడు మనం ఇలా చేసి చట్నీ 2 నిమిషాల్లో రెడీ చేసి ఇచ్చేయచ్చండి. మీరు కానీ ఒకసారి ఇలా తయారు చేసుకోండి, చాలా రుచిగా ఉందండి. మీరు కానీ తయారు చేసుకొని మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.